నమస్తే అన్న. నా పేరు డాక్టర్ జీవన్ రావు. నేను చదువుకున్నది మొత్తం మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. నేను ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగంలో నేను పీహెచ్డీ చేశాను. నా చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే నాకు డ్రోన్స్ అంటే చాలా మక్కువ. నేను చదువుకున్నదంతా వీటి గురించే. నేను ఇప్పుడు ఈ డ్రోన్ ఏదైతే ఉందో ఇది ఈఎఫ్టీ ఫ్రేమ్తోని అసెంబుల్ చేసిన డ్రోన్తో మనం స్ప్రే చేసుకుంటే ప్రతి దగ్గర యూనిఫామ్గా పడుతుంది. అంటే కరెక్ట్గా ఎక్కడెక్కడ పడాలో అంతటా పడుతుంది. సో దానికి మనము మన శ్రమ తగ్గుతుంది. ఆ తర్వాత దానికి కావలసినటువంటి నీరు తగ్గుతుంది, దానికి కావలసినటువంటి మందు కూడా తగ్గుతుంది. సో ఇట్లా తగ్గడం వల్ల ఏంటంటే మనము మందు తాలూకా శాతాన్ని చాలా తగ్గించి మనము వడ్లు పండించడం కానీ, పండ్లు పండించడం కానీ, కూరగాయలు పండించడం కానీ ఇట్లా చేయడం వల్ల ఈ ఏవైతే కెమికల్స్ ఉన్నాయో ఆ కెమికల్స్ తాలూకా ఎఫెక్ట్ అనేది మన బాడీ మీద తగ్గించుకోవచ్చు. సో అందుకోసం ఏంటంటే జీవన్ డ్రోన్స్ ఎనర్జీ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మనము డ్రోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము ఇది. సో ఇట్లాంటి డ్రోన్స్ అనేవి ఇప్పుడు వ్యవసాయానికి చాలా ఈజీగా మనం వ్యవసాయం చేయడానికి పనికొస్తాయి అన్నమాట. ఇప్పుడైతే మీ దగ్గరికి తీసుకురావడం జరిగింది అగ్రికల్చర్ డ్రోన్. ఈ డ్రోన్ తాల కెపాసిటీ వచ్చేసి ఇది మీడియం స్కేల్ డ్రోన్. దీని కెపాసిటీ వచ్చేసి 25 కేజీల నుంచి 30 కేజీలు కూడా లేపుతుంది. కాకపోతే దీనికి ఇప్పుడు మనం ఫిట్ చేసింది 10 లీటర్ల ట్యాంక్. సో ఈ 10 లీటర్ల ట్యాంక్తో మీరు 1 ఎకరాకి మందు ఫుల్గా కొట్టుకోవచ్చు. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే దీనికి ఏవైతే నాజిల్స్ ఉన్నాయో ఈ నాజిల్స్ అనేవి మీకు మైక్రో లెవెల్ పార్టికల్ నుంచి నానో లెవెల్ పార్టికల్ వరకు నీట్గా పడి ప్రతి ఆకు మీద మీకు నీట్గా పడి మీకు మంచిగా పంట దిగుబడి పెరిగే అవకాశం చాలా వరకు ఉంది. ఆల్రెడీ వాడిన రైతులు కూడా వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి కావలసినటువంటి కస్టమైజ్ చేసి ఇస్తూ ఉన్నాం. రీసెంట్గా ఏమైందంటే భద్రాచలం నుంచి ఒక 100 ఎకరాలు మిరపకాయలు చేసే అంటే మిర్చి పంట చేసే రైతు మా దగ్గరికి వచ్చి ఆయన చెప్పాడు అనమాట, మాకు నార్మల్గా ఈ నాజిల్ అయితే మాకు పనికిరాదు, మాకు బెల్ నాజిల్స్ కావాలని చెప్పారు. మేమేం చేసాం, బెల్ నాజిల్స్తోని దాన్ని తయారు చేసి ఇచ్చాము. అంటే ఆ మందు పడ్డప్పుడు ఏంటంటే ఆకు మొత్తం తడిచి మొక్క మొత్తం తడిస్తే మిరపగంటకి సరిపోతుంది. సో కాబట్టి ఆ విధంగా తయారు చేసాం. సో ఇది వచ్చేసి వరి పంటకి, తర్వాత పత్తికి, తర్వాత ఇక రకరకాలకి ఏ పంటకైనా మనం వాడుకోవచ్చు. సో రకరకాల హైట్స్లో కూడా మనం కొట్టుకోవచ్చు. మీరు భూమికి ఇంత ఎత్తు నుంచి కొట్టచ్చు, ఒక 2 అంతస్తుల ఎత్తు నుంచి కూడా కొట్టచ్చు. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు పంట అనేది దిగుబడి బాగా పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీ ఆరోగ్యానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో కాబట్టి దీన్ని మేము మన భారతదేశం మొత్తం కూడా మనం ఇది చేస్తూ ఉన్నాం. పంజాబ్ నుంచి కూడా మాకు అడుగుతూ ఉన్నారు, తర్వాత రాజస్థాన్ జైపూర్ నుంచి అడుగుతూ ఉన్నారు, తర్వాత వేరే వేరే ప్రదేశాల్లో మేము ఆల్రెడీ ఇస్తూ ఉన్నాము. ఇక్కడ మన దగ్గర అయితే భద్రాచలం కానీ, ఆదిలాబాద్ కానీ, మహబూబ్ నగర్ కానీ, అనంతపురం కానీ ఇట్లా మనం సప్లై చేస్తూ ఉన్నాము. మన చుట్టుపక్కల ఏరియాల్లో కూడా ఎవరికి డ్రోన్లు కావాలన్నా సరే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. మీకు దీని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా సరే నేను కానీ, మా ఇంజనీర్స్ కానీ, లేకపోతే మా ప్రతినిధులు కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. సో మీరు అందరూ ఈ డ్రోన్ గురించి ఇంకా తెలుసుకొని మీ వ్యవసాయంలో ఒక మంచి పనిముట్టు వచ్చిందని చెప్పి దీన్ని ఒక డిసిప్లైన్గా, ఒక నిబద్ధతతో మనం వాడుకుంటే చాలా మంచి రిజల్ట్స్ మనం సాధించవచ్చు. సో కాబట్టి ఈ టెక్నాలజీ ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. కాబట్టి రాబోయే కాలంలో ప్రతి ఒక్క విలేజ్లో, ప్రతి ఒక్క మండలం లెవెల్లో ఈ డ్రోన్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన విష్ణూరు గ్రామంలో ల్యాండ్ లోపల ఈ ల్యాండ్ అంతటికి మనం పెస్టిసైడ్ కొట్టాలి అంటే ఈ ఒక్క డ్రోన్తోని కొన్ని రోజుల్లో మనం కొట్టేయచ్చు. అదే మనం ఒక వ్యక్తిగా మనం కొట్టాలంటే టైం పడుతుంది. అన్నగారు ఉన్నారు, సో డ్రోన్ తీసుకొచ్చిన వ్యక్తి కాబట్టి మీ అందరికి ఆల్రెడీ టెక్నాలజీని పరిచయం చేశారు. మీకు ఇంకేమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే కూడా మేము ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థగా మీకు చేసి మేము ఇవ్వగలుగుతాం. సో కాబట్టి మీకున్న రిక్వైర్మెంట్స్ అంటే మీకు ఏం కావాలో మాకు చెప్తే దాని ప్రకారం మేము రీసెర్చ్ చేసి R&D చేసి మేము ప్రోడక్ట్ డెవలప్ చేయడానికి మాకు చాలా అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే యాజ్ ఎ సైంటిస్ట్, యాజ్ ఎ ఇంజనీర్గా మేము సెల్ టెక్నాలజీ కూడా డెవలప్ చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఇప్పుడు ఈ బ్యాటరీస్ ఎవరైనా సరే మన భారతదేశంలో బ్యాటరీలు అనేవి చైనా నుంచి కానీ, తైవాన్ నుంచి కానీ వాళ్ళు దిగుమతి చేసుకొని ఇక్కడ మనం బ్యాటరీ ప్యాక్స్ చేసుకొని మనము సప్లై చేస్తూ ఉన్నాం. ఫ్యూచర్లో మేము సెల్ టెక్నాలజీని కూడా డెవలప్ చేస్తూ ఉన్నాము. కాబట్టి అప్పుడు మన ఇండిజినియస్ బ్యాటరీస్ కూడా వస్తాయి. కాబట్టి మీకు డ్రోన్ గురించి ఏ విధమైనటువంటి పరికరాలు కావాలన్నా, పార్ట్లు కావాలన్నా, ఏది కావాలన్నా సరే మేము సప్లై చేయగలుగుతాం. వీ హ్యావ్ ఎ ఫుల్ కెపాసిటీ
సో అన్న వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి సో మీరు వాళ్ళ ద్వారా కానీ మాకు రీచ్ అయితే మేము మీకు సర్వీస్ చేయడానికి మేము ఎల్లవేళలా అవైలబుల్ ఉంటామన్న. అంటే ఈ టెక్నాలజీ గురించి మీరు చెప్పండి. మన అంటే ఈ టెక్నాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుంది? అందరికీ తెలుసు. మా ఊర్లో మొత్తం విలేజ్ లో మొత్తం కొట్టినాం, ఎక్సలెంట్ చుట్టుపక్కల మండలాలలో కూడా కొట్టినాం. నుంచి ఫీట్ ఉన్నారా 2 ఫీట్ లైట్ మీద పెట్టి కొడుతున్నాం. ఎక్సలెంట్ ఎక్సలెంట్. అది మీకు ఆ ఏరోడైనమిక్స్ కానీ దాని తాలూకా స్టెబిలిటీ ఎట్లా ఉంటుందన్న? బాగుంది, చాలా బాగుంది. పడడం కూడా అంత కరెక్ట్ పడుతుంది. కరెక్ట్. మళ్ళీ మళ్ళీ పిలుస్తారు. ఎక్సలెంట్ ఎక్సలెంట్ అన్న. ఇంకా మీకు రైతు అంటే ఇంకేమైనా ఇన్పుట్స్ ఇస్తా ఉన్నాయి, మాకు ఈ విధంగా కావాలని ఏమైనా చెప్తా ఉన్నారా? అది ఇక రైతులు చెప్పేది ఏమున్నది, ఆ చెట్లు గిట్లు ఉంటే ఏమన్నా వచ్చి ఆగుతుందా, ఆ, బ్యాటరీ అయిపోతే మధ్యలో పడిపోతుందా, ఇక్కడికి వచ్చి ఆగుతుందా, ఈ డౌట్లు అడుగుతారు. కానీ ఆ, అది మనం మొబైల్లో చూసుకుంటూ నేను సెట్ మీరు చేస్తా ఉన్నారా? ఎక్సలెంట్ ఎక్సలెంట్ అన్న. మీరు టెక్నాలజీని ఇంత దగ్గరగా తీసుకొచ్చి వాళ్ళతో మమేకమై ఈ విధంగా చేయడానికి అసలు నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. మీరు ఇంకా ముందు ఇంకా ఈ వ్యవస్థను ఇంకా బలోపేతం చేసి మీరు అందరూ కలిసి ఈ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్లాలని నా కోరిక. సో అదే విధంగా మన వాళ్ళు మీరు చెప్పండి అన్న. మనకి ఓకే మేము పర్చేజ్ చేసి మేము ఇక్కడ ఆ, అంటే దీనికి ఇంకో ఎక్కువ కావాలంటే మన యూరియా కానీ డిఏపి కానీ చల్లని పొలంలో లేకుండా ఆ. అది ఆ టెక్నాలజీ కూడా తేవాలనే చిన్న ఆలోచన. ఆ టెక్నాలజీ తెస్తున్నాం అన్న. మనం యాక్చువల్గా స్ప్రెడర్ ఒక డిజైన్ చేసినాం అనమాట. ఆ స్ప్రెడర్ డిజైనింగ్ కూడా ఎట్లుందంటే మనకి బ్యాంబూ ట్రీస్ ఉంటుంది కదా, మన వెదురు కర్ర ఉంటుంది కదా, ఆ వెదురు కర్ర బద్దలతోటి మేము మన ఇండిజినియస్గా తయారు చేయడానికి ఒక అంటే ఒక రూపకల్పన చేస్తున్నాము. అది త్వరలో వస్తుంది. ఆల్రెడీ మనకి ఏదైతే ప్లాస్టిక్ మెటీరియల్తో ఏదైతే ట్యాంక్స్ ఉన్నాయో అవి తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానికంటే కూడా మనం బయోడిగ్రేడబుల్ అండ్ సస్టైనబిలిటీ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అనమాట. అంటే మన ఎన్విరాన్మెంట్కి ఎఫెక్ట్ కాని విధంగా మనం తయారు చేస్తూ ఉన్నాము. సో త్వరలో మీకు అది వస్తే మీరు కూడా చాలా చూసి సంతోషిస్తారని నేను బాగా విశ్వసిస్తున్నాను. పెస్టిసైడ్స్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి ఆటోమేటిక్ డ్రోన్ ఆగిపోతుంది. ఒక డబ్బా ఒక 10 లీటర్ల కొట్టేసరికి ఎకరాకు దాని డోస్ అనేది ఒక్కో దిక్కు పడక్కడ హెవీగా పడుతుంది. దానివల్ల పొలం గిట్ల దెబ్బతినడం జరుగుతుంది. దాన్ని కొద్దిగా 20 లీటర్లు వేసినా కొద్దిగా వర్క్ బాగుంటుంది. అది ఇంప్లిమెంట్ చేస్తాను. అదొకటి బాగుంటుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. రైతులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో డ్రోన్ కంపెనీ కనిపెట్టడం చాలా సంతోషకరం. మేము ఒక 4-5 సంవత్సరాల కిందటనే తెప్పించి కొట్టించిన. అప్పుడు వరి పొలాలకు స్టార్టింగ్ స్టేజ్లో కొట్టినప్పుడు అందరూ కూడా చాలా దూరం నుంచి తీసుకొచ్చి కొట్టించినాం. అప్పటికే మన గ్రామాలలో రావాలని చాలా ప్రయత్నం చేసి మన గ్రోమర్ నుంచి కూడా తెప్పించినాం. కాకపోతే ఏంటంటే కొంచెం ఈ లైన్గా పోవడం అనేది మిస్గైడ్ అవుతుంది. గడ్డి మందు కొట్టినప్పుడు ఏంటంటే మనం దాంట్లో ఒక సిస్టంలో ఒక 10 మీటర్ల 5 మీటర్ల డిస్టెన్స్ తోటి పోయేటట్టుగా మనకు అవపడాలి. అట్లా అవపడ్డప్పుడే రైతుకు నష్టం జరగదు. ఎందుకంటే పోతుంటే వంకర టింకర పోతుంటే మందు పడక ఒకడ ఒడిపిలి గడ్డి పెరిగి కొట్టనట్టే అవపడుతుంది కొన్ని సందర్భాలు. ఆ కొట్టే వ్యక్తి శ్రద్ధతోటి ఇంట్రెస్ట్గా పాయింట్ అవుట్ చేసి చూస్తేనే ఆ గడ్డి అనేది లేకుండా పోతుంది. కాకపోతే ఏంటంటే మనం కొట్టే పద్ధతిలో కొట్టేటప్పుడు ఈ మన మీటర్ సిస్టంలో అవపడితేనే బాగుండనేది కొట్టే ఆపరేటర్ కూడా ఈజీగా ఉంటుంది. రైతులకు కూడా ఈ 10 లీటర్లు అనేది సరిపోతలేదు అనేది ఒక చాలా ఇబ్బందికరంగా ఉంది. జనాలలో అపోహ ఉంది. మనం 10 పంపులు కొడితేనే ఎకరానికి సరిపోతలేదు, 10 లీటర్లతో సరిపోదు, ఈ మందు సరిపోదు అనేది ఒక ఆందోళన చెందుతారు. కాకపోతే కొట్టే మందులు మనం లిక్విడ్ చేసేటప్పుడు మంచిగా కలిపి ఆ మందును స్ప్రే చేసే పద్ధతిలో చేయాలి. ప్రతి పంటకు చేసుకున్నా చాలా ఇబ్బంది ఏం లేదు. ఆ గడ్డి మందులు అనేది మాత్రం ఏ మందు అయినా సరే, పురుగు మందు అనేది కొద్దిగా అటు ఇటు పడ్డా ఏం కాదు. స్ప్రే పత్తిలో కావచ్చు, వరిలో కావచ్చు, ఇంకా దేంట్లో కొట్టినా కానీ మన సిస్టంలో ఎంటర్ అయ్యి లెంత్ లెవెల్లో పోయేటట్టుగా దాన్ని కనిపెట్టి చాలా సులువైన పద్ధతిలో కొడతట్టు చేయాలని కోరుకుంటున్నాను. డ్రోన్ ఖచ్చితంగా చాలా మంచి ఇన్పుట్స్ ఇచ్చారు మీరు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ చెప్పిన ఇన్పుట్స్ను యూజ్ చేసుకొని మా కంపెనీ వచ్చేసి ఒక కస్టమైజ్ సాఫ్ట్వేర్ తయారు చేయడానికి ఆల్రెడీ శ్రీకారం చుట్టింది. సో ఫ్యూచర్లో ఏంటంటే మీరు డెస్టినేషన్ పాయింట్ సెట్ చేస్తే ఆల్రెడీ ఉంది, కానీ మీరు డెస్టినేషన్ పాయింట్ సెట్ చేస్తే మీకు కావాల్సిన దగ్గరికి వెళ్ళి అది తీసుకునే ఇది ఉంది. ఎందుకంటే మన డ్రోన్ అనేది ఏంటంటే మనం దీంట్లో ఏదైతే సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ ఉంటుందో 8 మీటర్స్ పర్ సెకండ్ వెళ్ళిపోతుంది. ఇట్లా మనం కళ్ళు మూసి తెరిచే లోపల 8 మీటర్స్ పర్ సెకండ్ వెళ్ళిపోతుంది. అది మనం 5 మీటర్స్ పర్ సెకండ్ పెట్టుకోవచ్చు, 3 మీటర్స్ పర్ సెకండ్ పెట్టుకోవచ్చు. కానీ అట్లా ఎప్పుడైతే పెడతామో మనకి దీని రేషియో ఏదైతే ఉంటుందో మన పెస్ట్స్ వాటర్ రేషియో అనేది మనకి మళ్ళీ ఎక్కువ పడుతుంది అనమాట. సో కాబట్టి దానికి అనుగుణంగా ఆ డిశ్చార్జ్కి అనుగుణంగా మనం దీన్ని ప్రోగ్రామ్ చేయడం జరుగుతూ ఉంది. సో పైలట్లు ఎవరైనా సరే, ఇక్కడ ఉన్న పైలట్స్ వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి ఫీల్డ్లో అనుభవం. ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకొని, రైతుల దగ్గర నుంచి డేటా తీసుకొని దీన్ని డిజైన్ చేయడము, దీన్ని కాన్ఫిగరేషన్ చేయడం జరుగుతూ ఉంది. మన వ్యవసాయంలో రకరకాలు వస్తున్నాయి. ఫస్ట్ మనం నాగలతో దున్నేటోళ్ళము, ట్రాక్టర్ వచ్చింది,
ట్రాక్టర్తో దున్నేటోళ్ళం, ఆ తర్వాత రకరకాల టిల్లర్లు, రకరకాల పరికరాలు వచ్చినాయి. దాంతో పాటే ప్రతి ఒక్క రైతుకు కూడా డ్రోన్ అనేది ఇప్పుడు చాలా అవసరం. ఎందుకంటే మీరు గంటలో చేసే పని 5 నిమిషాల్లో చేస్తుంది ఇది. ఇంకోటి ఏంటంటే మెయిన్ ఈ టెక్నాలజీని మనం ఎందుకు ఉపయోగించుకోవాలంటే మనకు ఆరోగ్యం పరంగా ఏవైతే సమస్యలు వస్తున్నాయో ఆ సమస్యలు దూరం చేసుకోవడానికి. ఇప్పుడు మనము మంచి మంచి ఆహారం ఎందుకు తింటున్నాం, మంచి ఫుడ్ ఎందుకు తింటున్నాం, మంచిగా ఉండాలని. కాబట్టి మనము ఎవరైతే రైతులు మీరు అంతా ఉన్నారో, మీరు వ్యవసాయం చేసేటప్పుడు పొలంలోకి వెళ్ళినప్పుడు ఆ పొలంలో ఎరువు చల్లడం వల్ల ఆ ఆ ఎరువులో ఉన్న నానో పార్టికల్స్ అనేవి బాడీ లోపలికి వెళ్ళి మీకు రకరకాల క్యాన్సర్ రావడం, ఆరోగ్యమైనటువంటి పరిస్థితులు చేంజ్ అవ్వడం జరుగుతూ ఉంది. సో వాటి నుంచి మనం బయటపడాలంటే ఈ డ్రోన్ మనం జాగ్రత్తగా వాడుకొని ఆరోగ్య సమస్యలను దూరం తెచ్చుకోవచ్చు. ఆ తర్వాత ఈ టెక్నాలజీని వాడడం వల్ల మీకు పంట దిగుబడి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు ఆరోగ్యంగా ఉంటారు, పంట దిగుబడి ఎక్కువ ఉంటుంది, మీకు టైం ఆదా అవుతుంది. ఈ 3 పనులు అయినప్పుడు ఏంటంటే మీరు ఇంకా ఎక్కువ పనులు చేస్తారు, ఇంకా వేరే పనులు కూడా చేయగలుగుతారు. సో అందుకు ఈ డ్రోన్ అనేది చాలా ఉపయోగకరము. నాకు మీ అందరికీ డ్రోన్ గురించి నార్మల్గా తెలుసు. జీవన్ డ్రోన్స్ అండి, జీవన్ డ్రోన్స్ ఎనర్జీటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని. బేసిక్గా నేను ఒక ఏరోస్పేస్ సైంటిస్ట్ని రాంపల్లిలో అండి. రాంపల్లి మా నాగారం. సర్వీసింగ్ కూడా అక్కడనే అండి. సర్వీసింగ్ మేము సర్వీసింగ్ మా టెక్నీషియన్స్, ఇంజనీర్స్ వస్తారు. మీకు 24 అవర్స్లో మీకు ఏ కాంపోనెంట్ కావాలన్నా సరే మనం ఆర్టీసీ త్రూ పంపిస్తాము. మేము ట్రైనింగ్ ఇస్తామండి. 80% రిపేర్ చేసుకునేటట్టు వాళ్ళకి ట్రైనింగ్ చేస్తాము. ఇక ఇది సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చింది, అది చేంజ్ చేయాలి, అట్లాంటివి ఉంటేనే మేము దిగుతాం, టెక్నీషియన్స్ వస్తాం. లేదు అంటే కాంపోనెంట్స్ ఏమైనా పోయినా ఎట్లా ఫిట్ చేసుకోవాలి, దీని బ్యాలెన్సింగ్ ఎట్లా చెక్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ ఇంజనీరింగ్ వర్క్ మొత్తం మేము మ్యాక్సిమం ట్రైన్ చేస్తాము. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు ఇప్పుడు కొనుక్కున్న హైదరాబాద్ చేసుకోవాలంటే కష్టం కదా, ఖచ్చితంగా ట్రైన్ చేస్తాము. ఫ్లయింగ్ ట్రైనింగ్, దీని తాలుగా చిన్న చిన్న రిపేర్లన్నీ చేసుకునే ట్రైనింగ్ అంతా పర్ఫెక్ట్ అయిన తర్వాతనే డ్రోన్ ఇస్తామండి.